See, in Matthew chapter 18, మత్తయి సువార్త 18 చూడండి. we have what I believe is one of the clearest definitions of a New Testament church. ఒక నిజమైనటువంటి క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యంగా ఉంది ఇక్కడ. Today, if you ask many Christians, what is the mark of a New Testament church? మీరు ఎవరినైనా ఒక విశ్వాసిని అడిగితే క్రొత్త నిబంధన సంఘం యొక్క సూచన ఏంటి, అసలు ఎలా చెప్పగలం? They will say so many things. వాళ్ళు చాలా విషయాలు చెప్తారు. We must have elders and not pastors. మనకి పెద్దలు ఉండాలి, పాస్టర్లు ఉండకూడదు. And we must have a time of worship. మనకి ఆరాధించే సమయం ఉండాలి. Breaking of bread every week. ఆ బల్లారాధన ఉండాలి ప్రతి ఆదివారం. And we must do evangelism. మనం సువార్త ప్రకటించాలి. It's all pattern. ఇదంతా కూడా మాదిరి, నమూనా. It's like saying the boards of the tabernacle must be this size, the curtains must be this color. అది ఎలా ఉందంటే ఆ ప్రత్యక్ష గుడారం యొక్క బోర్డులు ఎంత ఉండాలి, కట్టలు ఎంత సైజు ఉండాలి చెప్పినట్టుగా ఉంది. That is not the main thing in the tabernacle. ప్రత్యక్ష గుడారంలో అది ముఖ్యమైన విషయం కాదు. And these are not the main things in a church. అది సంఘంలో ముఖ్యమైన విషయాలు కాదు అవి. You know, so many people when they go to a place, చాలా మంది వేరే స్థలానికి వెళ్ళినప్పుడు, oh, do you break bread every Sunday? మేము ప్రతి ఆదివారం బల్లారాధన Do you పాల్గొంటాం. have a time of worship? మాకు ఆరాధించే సమయం ఉంటుంది. Do you have pastors or do you have elders? మీకు పాస్టర్లు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. What all stupid things people ask. ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. What is the mark of a New Testament church? నిజమైన క్రొత్త నిబంధన సంఘం యొక్క గుర్తేంటి? Let me tell you one unmistakable mark. ఒక మనం ఎప్పుడు పొరపాటు పడనటువంటి ఒక గుర్తు నేను చూపిస్తాను. Matthew 18 verse 20. మత్తయి 18:20 వచనం. Where 2 or 3 are gathered in my name, there I am in the midst. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. Now a lot of people quote that verse and say, oh Lord, we are gathered in your name, you're here. చాలా మంది వచనం చెప్పి మేము నీ నామంలో ఉన్నాం కాబట్టి నువ్వు ఉన్నావు అంటారు. I've been to many churches that quote that verse. నేను అనేక సంఘాలకు వెళ్ళాను ఈ వచనాన్ని చెప్పేవాళ్ళు. Listen to me. వినండి జాగ్రత్తగా. 99% of those churches, Jesus is not there. 99% ఆ సంఘాల్లో యేసు లేడు అక్కడ. Do you know there's a church in Revelation chapter 3 called the church in Laodicea? ఆ ప్రకటన గ్రంథంలో లవోదికయ అనే సంఘం ఉంది. You read in Revelation chapter 3 verse 15 or something onwards. ఆ ప్రకటన గ్రంథం 3:15 తర్వాత ఉంటుంది ఆ సంఘం గురించి. One of the things the Lord told that church. ఆ సంఘానికి చెప్పిన ఒక విషయం ఏంటంటే, you know what he told that church? ఏం చెప్పాడు తెలుసా ఆ సంఘానికి? In verse 20. 20వ వచనం. I'm standing at the door and knocking. నేను తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాను. Tell the church in Laodicea. లవోదికయ సంఘానికి చెప్పు. Verse 14. 14వ వచనం. What shall I tell the leader of the church in Laodicea? లవోదికయలో ఉన్న పెద్దకు ఏం చెప్పాలి నేను? Verse 20. 20వ వచనం. I'm standing at the door and knocking. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను. Now I can ask a question which even the 6-year-old child can answer. ఇప్పుడు 6 సంవత్సరాల బాబు కూడా చెప్పగలిగినటువంటి ఒక ప్రశ్న అడుగుతాను నేను. Was Jesus inside the church or outside the church? ఇప్పుడు యేసు ప్రభు ఆ సంఘం లోపల ఉన్నాడా, సంఘం బయట ఉన్నాడా? If he is knocking, where is he? ఆయన తలుపు తట్టుచున్నాడంటే ఎక్కడ ఉన్నాడు? Can you imagine a church? Can you imagine a church where Jesus is outside? మీరు ఊహించగలరా యేసు ప్రభు బయట ఉన్నటువంటి సంఘాన్ని? It's very sad. ఇది చాలా బాధాకరం. Really sad. చాలా బాధాకరం. I heard a story once. నేను ఒక కథ విన్నాను. Just many years ago. చాలా సంవత్సరాల క్రితం. You know, in the olden days, about 50, 60, 100 years ago, black people were not allowed inside the white churches in America. 100 సంవత్సరాల క్రితం మనం యూరోప్ లో చూసినట్టయితే అమెరికాలో నీగ్రోలను ఈ తెల్ల జాతి వాళ్ళు వాళ్ళ సంఘాలని రానిచ్చేవాళ్ళు కాదు. There was one black man who got converted. అప్పుడు ఒక నీగ్రో నల్ల జాతీయుడు రక్షణ పొందాడు. He didn't know all these rules. ఆయనకి నియమాలన్నీ తెలియదు. He went to one church which was a white church. ఆదివారం మామూలుగా సంఘానికి వెళ్ళాడు ఒక మందిరంలోకి. He came to the door. ఆ తలుపు దగ్గరకు వచ్చాడు. Somebody told him, please go to some other church. ఒక ఆయన వచ్చి చెప్పాడంట, దయచేసి మీరు వెళ్ళొచ్చు బయటికి. He didn't know why. ఆయనకు తెలియదు ఎందుకు అంటున్నాడు. So he went to outside. He was a simple man. ఆయన మామూలు సామాన్యమైన వ్యక్తి. He said, Lord, isn't this your church? Why they didn't allow me in? అప్పుడు ప్రభుని అడిగాడు, ఇది నీ సంఘమేనా ప్రభువా, ఎందుకు నన్ను బయటికి వెళ్ళమంటున్నారు? The Lord said, don't worry, I'm also trying to get inside that church for a long time. అప్పుడు ప్రభు అన్నాడంటే, నువ్వేం బాధపడద్దు, నేను కూడా బయటే ఉన్నాను, ప్రయత్నిస్తున్నాను లోపలికి వెళ్ళటానికి నేను కూడా అని చెప్పాడు. They don't allow me also. నన్ను కూడా వాళ్ళు లోపలికి రానివ్వట్లేదు. Then he was comforted. అప్పుడు ఆదరణ పొందాడు. If they don't allow you, then it's better I'm also outside. కాబట్టి నిన్నే రానివ్వలేదంటే నన్ను రానిపోవటం గొప్ప కాదు. Do you know that Jesus
is not allowed inside many churches. చాలా సంఘాల్లో యేసు ప్రభుని లోనకు రానివ్వట్లేదు. Because if he comes in, ఎందుకంటే ఆయన లోపలికి వస్తే he will straighten out so many things in that church చాలా విషయాలు సరిచేస్తాడు, చక్కగా పెడతాడు ఆయన, which the elders do not want. అది సంఘ పెద్దలకు ఇష్టం లేదు. One of the first things he'll stop is this collection of offerings. మొట్టమొదటిగా యేసు ఆపేది ఏంటంటే మనిషి దగ్గరికి వెళ్ళి కానుకలు పట్టడం. He says, stop all that. అది ఆపేయమంటాడు ఆయన రాగానే. Don't force people to give money. ప్రజల్ని బలవంతం చేయకూడదు, డబ్బులు ఇవ్వమని. Don't put a bag in front of them. వాళ్ళ ముందు పెట్టకూడదు డబ్బు సంచి. And don't make them come forward where you can watch them to see whether they are putting the money in the box. ఆ ముందుకు వచ్చి వాళ్ళే పెడుతున్నారో చూడటానికి ఉండడు ఆయన. Jesus never did that. Jesus never did that. యేసు ఆ విధంగా ఎప్పుడు చేయలేదు. You know, many things he will change. కాబట్టి ఆయన వచ్చినప్పుడు చాలా విషయాలు మార్పు చెందుతాయి. A lot of people don't want that. A lot of people don't want that. చాలా మందికి అది ఇష్టం లేదు. There are many reasons why people do not want Jesus to come into their churches today. చాలా కారణాలు ఉన్నాయి. యేసు ప్రభు వాళ్ళ సంఘంలోనికి రాకుండా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. So when you decide about a church that you want to join, మీరు ఏదైనా ఒక సంఘానికి వెళ్ళాలని మీరు తీర్మానించుకునేటప్పుడు don't just go to something that's called church. ఏదో సంఘం అని పిలువబడే పెద్దాని దగ్గరికి వెళ్ళొద్దు మీరు. You have to see, is Jesus there? అక్కడ నిజంగా యేసు ఉన్నాడా, అది ముఖ్యమైన విషయం. I believe we can find that out in our spirit. అది మన ఆత్మలో దాన్ని గ్రహిస్తాం. See 1 Corinthians 14. 1 కొరింథీ 14వ అధ్యాయం చూడండి. Here is a church అక్కడ ఒక సంఘం ఉంది where it says they prophesy. Now it says verse 23, the whole church comes together. అక్కడ 23వ వచనంలో చెప్పబడింది వాళ్ళందరూ కూడా ప్రవచించినట్టుగా ఉంది. No, the whole church comes together. వాళ్ళు సంఘమంతయు ఏకముగా కూడి అనే మాట ఉంది అక్కడ. And it says they all speak in tongues. వాళ్ళందరూ కూడా భాషలతో మాట్లాడుచుండగా, And some people come in. ఆ ఉపదేశం పొందిన వారు వచ్చినప్పుడు What do they say? ఏం చెప్తారు వాళ్ళు? What's written there? మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకొందురు కదా. They will say you're mad. మీరు వెర్రివారు అంటారు వాళ్ళు. They'll say this is a madman's house. I don't want to come here. ఇది ఇక్కడ అంతా వెర్రివాళ్ళు ఉన్నారు, నేను ఇక్కడికి రాను అంటారు వాళ్ళు. That's exactly what the Bible says. అదే బైబిల్ చెప్తుంది. There are churches like that today. అలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి ఈ You go రోజు. in there, everybody speaking in tongues. మనం వెళ్ళినట్టయితే అందరు భాషల్లో మాట్లాడతారు, ఎవరికి అర్థం కాని భాషలు. I go in and say this is a bunch of mad people here. అప్పుడు మనం కూర్చున్నప్పుడు ఏమన్నా వీళ్ళంతా వెర్రివాళ్ళు అనుకుంటాం. This is not Jesus. ఇక్కడ యేసు లేడు. And I walk out. బయటకు వెళ్ళిపోతాం. Then you go to another church. ఇంకొక సంఘానికి వెళ్ళామనుకోండి. Then it says there people are prophesying, means preaching the word of God. అక్కడ దేవుని వాక్యాన్ని ప్రవచిస్తూ ఉన్నారు. That means verse 3, speaking for edification, exhortation, consolation. అనగా 3వ వచనం క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగునట్లుగా. And then people come in అప్పుడు ప్రజలు వచ్చినప్పుడు and their hearts are convicted about their sin. అప్పుడు వారి హృదయం పాపం విషయంలో ఒప్పించబడతారు. Secret sins in their life get exposed by the word of God. రహస్య పాపాలన్నీ కూడా వాక్యము ద్వారా బయలుపరచబడతాయి. Verse 25, the secrets of his hearts are disclosed. 25వ వచనం అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. And he says, అప్పుడు అంటాడు, God is here. దేవుడు నిజముగా మీలో ఉన్నాడు. Jesus is here. యేసు ప్రభు నిజముగా ఉన్నాడు ఇక్కడ. That is the mark of a New Testament church. అదే నిజమైన కొత్త నిబంధన సంఘానికి ఉండే గుర్తు. There are very few churches like that. చాలా కొద్ది సంఘాలు ఉన్నాయి అలాగా. Very few. చాలా కొద్ది సంఘాలు. I don't even say that all the churches connected to me are like that. నేను కట్టే సంఘాలు కూడా అన్ని అలాగ ఉన్నాయని నేను కూడా చెప్పలేను. No, some of them are not like that. కొన్ని అలాగ లేవు. Because it depends on the leader. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. Paul had a fire in his life. పౌలుకి దేవుని అగ్నితో నింపబడ్డాడు. But the church in Corinth, which he planted, didn't have a fire. కానీ అతడు నాటినటువంటి కొరింథీ సంఘంలో అదే అగ్ని లేదు. Because they didn't have the fire that Paul had. ఎందుకంటే పౌల్లో ఏ అగ్ని అయితే ఉందో అది వారిలో లేదు కాబట్టి. They just gloried that we are connected to Paul. వాళ్ళు ఏంటంటే పౌలుకి మేము సంబంధించిన వాళ్ళని వాళ్ళు గొప్పలు That's చెప్పుకుంటున్నారు. no use. దానివల్ల ప్రయోజనం ఉండదు. Like the Jews told John the Baptist, we are from Abraham.
యూదులు అబ్రహాంతో చెప్పినట్టు మేము బాప్తిస్మ యోహానుతో చెప్పినట్టు మేము అబ్రహాం సంతానమని. That's the mark of a Pharisee, to be say I'm connected to such and such a man of God. నేను పలానా దైవజనునికి సంబంధించినని చెప్పుకోవడం పరిచయ తత్వం అది. Brother, you must be connected to Jesus Christ. నువ్వు యేసుకు మాత్రం సంబంధించిన వాడు అయి ఉండాలి. You must have a fire from Jesus Christ. యేసులో నుంచి వచ్చే అగ్ని కలిగి ఉండాలి నీవు. He is the only baptizer in the Holy Spirit. ఎందుకంటే ఆయన మాత్రమే పరిశుద్ధాత్మను బాప్తిస్మం ఇవ్వగలిగిన వాడు యేసు మాత్రమే. That's the only type of church that God is interested in. అటువంటి సంఘం విషయంలోనే దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. How do we know whether Jesus is speaking in a church? యేసు ఒక సంఘంలో మాట్లాడుతున్నాడు అని ఎలా చెప్పగలం? We saw just now. మనం చూసాం ఇప్పుడు. Secrets in our heart will get disclosed to us. హృదయ రహస్యాలు మనకు తెలిసేటట్టుగా దేవుడు బయలుపరుస్తాడు. It's not that God publicly embarrasses you and says, "You, this is your sin." అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు అందరి ముందు నీ పాపాలు చెప్పి నిన్ను సిగ్గుపరుస్తాడని కాదు. He will show you your sin to yourself. నీకు మాత్రమే నీ హృదయ రహస్యాలు తెలిసేటట్టు The చేస్తాడు. the person sitting next to you will know nothing about what God is speaking to you. నీ పక్కన కూర్చున్న వాడికి కూడా తెలియదు దేవుడు నీతో ఏం Because మాట్లాడుతున్నాడు. He's speaking to you personally. ఎందుకంటే దేవుడు వ్యక్తిగతంగా What He మాట్లాడు. wants to say to your heart. దేవుడు నీ హృదయంతో సూటిగా ఏదైతే మాట్లాడాలనుకున్నాడో That's one mark of the Lord speaking. అదే దేవుడు మాట్లాడుతున్నాడు అంటానికి ఒక గుర్తు. That's the type of church all our churches should be like. మన సంఘాలన్నీ అటువంటి గుర్తింపు కలిగిన సంఘాలుగా ఉండాలి. Not just once in a while. ఏదో అప్పుడప్పుడు కాదు. Every meeting of our church must be like that. ప్రతి కూటంలో కూడా ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడాలి. The Lord is speaking to me. దేవుడు నాతో మాట్లాడాలి. Jesus is here. యేసు ఇక్కడ ఉన్నాడు. That is a New Testament church. అదే నిజమైన నూతన Whether they నిబంధన are సంఘం. breaking of bread every week or once in a year. ఒకవేళ నువ్వు ప్రతి వారం బల్లారాధన చేయొచ్చు లేదా సంవత్సరం ఒకసారి చేయొచ్చు. It's not pattern, brother. అది నమూనా ముఖ్యం It's కాదు. the fire. దేవుని అగ్నిలో People ఉందా? have replaced the fire with a pattern. మన వాళ్ళు ఏం చేశారు? అగ్ని తీసివేసి దాని వల్ల ఒక నమూనాను And వెంబడిస్తున్నారు. we have Philistine tabernacles which are being called the church today. ఈ రోజు చాలా మంది ఫిలిస్తీన్లు కట్టినట్టు ప్రత్యక్ష గుడారం లాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. That's not the church. అది సంఘం It's a కాదు. Philistine tabernacle అదేంటంటే ఫిలిస్తీన్ల యొక్క with ప్రత్యక్ష the గుడారం. correct pattern but no fire. అక్కడ అంత మంచి నమూనా ఉంది కానీ దేవుని యొక్క శక్తి లేదు అక్కడ. The doctrines are all correct, సిద్ధాంతాలన్నీ మంచిగానే ఉన్నాయి. but it's not of God. The glory has departed long ago. కానీ దేవుని మహిమ ఎప్పుడూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. I wouldn't waste my time going there. అక్కడికి వెళ్ళి నా సమయాన్ని వృధా Because పరుచుకోవాలనుకో. that is nothing more than a religious club అదేంటంటే మత సంబంధమైనటువంటి ఒక క్లబ్ మాత్రమే. where we go to find marriage partners for our sons and daughters. ఏంటంటే మన కుమార్తెలకు ఏమైనా సంబంధాలు దొరుకుతాయా అక్కడ? And somebody dies in our home, we have got to get him buried. మనం ఎప్పుడైనా చనిపోయినప్పుడు సమాధి చేసేవాళ్ళు కావాలి కదా కొంతమంది. Okay, that's all right. You need some club for marriage and burial and all, keep it. I'm not saying give it up. ఒకవేళ నీకు ఆ విధంగా పెళ్లి కావాలంటే ఒక క్లబ్ ఉంటే ఉంచుకోవచ్చు. దాని గురించి నేను చెప్పట్లేదు. But don't call that the church of Jesus Christ. That is an insult to Jesus Christ. కానీ అది దేవుని సంఘం అని పిలవద్దు. ఎందుకంటే దేవునికి అవమానం. Say this is a marriage funeral club. I'm going every Sunday. నేను ప్రతి ఆదివారం వెళ్తున్నాను. అదేంటంటే వివాహాల కార్యక్రమం జరిగే క్లబ్ లాంటిది. And a social club where I have to meet everybody, my friends and all, once a week. అదేంటంటే ఒక సమాజం లాగా ఉంటుంది. కూడుకుంటాం అందరం. If I don't meet them, how can I gossip during the week about all the stories that are going on about other people? వాళ్ళందరినీ కలిసి అన్ని విషయాలు వినకపోతే మిగతా వారం అంతా నేను సాడీ చెప్పుకోవడానికి నాకేమి ఉండవు కదా. ఇతరులు Sunday only I can pick up all the gossip that we can talk when we come back home. కాబట్టి ఆదివారం వెళ్ళినప్పుడు ఆ యొక్క చాలా విషయాలన్నీ గ్రహిస్తారు. ఇంటికి వచ్చి మాట్లాడుకోవటం. I think I'm telling stories. This is exactly what is happening in most churches. నేనేం కథలు చెప్పట్లేదు. నిజంగా జరిగే విషయమే నేను చెప్తున్నాను. You might as well go to a temple or a mosque. మనం ఎక్కడికైనా మందిరానికి వెళ్ళొచ్చు, మాస్కి వెళ్ళొచ్చు. Don't call it the church of Jesus Christ. కానీ యేసు సంఘం అని పిలవద్దు. Most of today's so-called churches are Philistine tabernacles and clubs. ఈ రోజు ఉన్న చాలా సంఘాలు ఎలా ఉన్నాయంటే ఫిలిస్తీన్ల యొక్క ప్రత్యక్ష గుడారం లాగా ఉన్నాయి, క్లబ్బుల లాగా ఉన్నాయి. And the second thing is this. రెండవ విషయం ఇది. When Jesus speaks, యేసు I'll మాట్లాడినప్పుడు, give you an example from Luke 24, లూకా 24 చూడండి, verse 13. 13వ వచనం. On the day of the resurrection, ఆ పునరుత్థానపు రోజు two people were walking from Emmaus to Jerusalem, which was 7 miles or about 10-11 kilometers. ఇద్దరు ఎమ్మాయి మార్గంలో 11 కిలోమీటర్లు వెళ్తున్నారు. వాళ్ళు to Jerusalem. యెరూషలేము వెళ్తున్నారు. From Jerusalem to Emmaus. యెరూషలేము నుండి ఎమ్మాయి ప్రాంతానికి వెళ్తున్నారు. Walking 11 kilometers. 11 కిలోమీటర్లు వెళ్తున్నారు వాళ్ళు. How long does it take you to walk 11 kilometers? 11 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది నడిచి వెళ్ళాలంటే?
Not if you're running, if you're walking slowly. పరిగెత్తటం కాదు, నడుచుకుంటూ వెళ్తే. I think it will take about 3 hours. నేను అనుకుంటాను కనీసం 3 గంటలు పడుతుంది. Most of us can't walk leisurely for more than 3-4 kilometers an hour. ఎందుకంటే మనలో గంటకు 3-4 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవలేం. 3 hours. 3 గంటలు They were walking. నడుస్తున్నారు. And while they were walking, Jesus came, verse 15, into their midst. 15వ వచనంలో వాళ్ళు వెళుతూ ఉండగా యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు And వచ్చాడు. he walked with them for 3 hours. వాళ్ళతో 3 గంటలు కలిసి నడిచాడు యేసు ప్రభు. What did he do during those 3 hours? ఆ 3 గంటలు ఏం చేశాడు యేసు ప్రభు? It says here, చెప్పండి. verse 27, 27వ వచనంలో, beginning with Moses and all the prophets. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని, That means from Genesis అంటే ఆది కాండం నుండి all the way to Malachi, మలాకి గ్రంథం వరకు, all those 39 books, ఆ 39 పుస్తకాలు he began to explain to them వారికి వివరించడం మొదలు పెట్టాడు. all the things concerning himself, concerning Jesus, in those 39 books. ఆ లేఖనాల్లో తన గురించి రాయబడినంతా కూడా వాళ్ళకు వివరించాడు. Boy, I would have loved to be there. అబ్బా, నేను ఎంతో ఇష్టపడతా అక్కడ ఉండటం. Jesus taking a Bible study through the Old Testament. ఎందుకంటే యేసురావు బైబిల్ స్టడీ తీసుకున్నాడు 3 గంటలు పాత నిబంధన నుంచి. And they were listening. They never said a word. They just listened for 3 hours. వాళ్ళు ఏమి నోరు తెరిచి మాట్లాడలేదు, కానీ వింటూ ఉన్నారు 3 గంటలు. And then after Jesus went away, తర్వాత యేసురావు వెళ్ళిపోయాడు. they said to themselves, వాళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు. verse 32, 32వ వచనం, our hearts were burning within us when he was explaining the scripture. ఆయన లేఖనలు బోధించినప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అంటున్నారు. That's how you know Jesus is there. అలాగే చెప్పగలం యేసు అక్కడ ఉన్నాడని. Hearts burn. హృదయములు మండుతా యేసు ఉంటే, Even if it is a 3-hour meeting. అది 3 గంటల కూటం అయినా సరే, If Jesus is there యేసు అక్కడ ఉంటే, and he's taking some Old Testament books which you think are very boring, like Leviticus, పాత నిబంధన పుస్తకాలు, లేవికాండం, ఇటువంటివి మీకు బోర్ అనుకుంటాం మనం. వాటి గురించి ప్రభు మాట్లాడినప్పుడు, don't you think Leviticus is a boring book? లేవికాండం మనం అనుకుంటాం కదా, చాలా బోర్ గా ఉంటది ఈ What పుస్తకం. about Micah and Obadiah and all these books మీకా, ఓబద్యా, ఈ పుస్తకాలన్నిటి గురించి which you ఏమనుకుంటాం? don't even read మనం అసలు చదవను కూడా because చదవం, they're all boring? అన్ని బోర్ గా ఉంటాయి. But when Jesus explains it, కానీ యేసు దాన్ని వివరించేటప్పుడు there's a fire. అక్కడ అగ్ని ఉంది. Hey, I never knew that Leviticus was so interesting. అప్పుడు అంటున్నారు, లేవి కాండంలో ఇంత అద్భుతంగా ఉంటుంది నాకు తెలియదు. There's something of God in Micah. అక్కడ మీకాలో దేవుని గురించి సంబంధించిన కొంత ఉంది అక్కడ. That's where you know the Holy Spirit is moving. ఆ విధంగా తెలుసుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అని. Our hearts burn when Jesus is in a church. యేసు సంఘంలో ఉన్నప్పుడు మన హృదయములు మండిస్తాడు ఆయన. What is happening today in many of our churches? ఈరోజు చాలా సంఘాల్లో ఏం జరుగుతుంది? Many of you older people are loyal to the church, so you keep going there. చాలా మంది వృద్ధాప్యం ఉన్నవాళ్ళు But అదే సంఘానికి వెళ్తూ ఉంటారు. ask your teenage children when you come home, మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ యవనస్తులైన పిల్లల్ని అడగండి, what did you think of our church service today? ఈ రోజు జరిగిన కూటం గురించి నీ ఉద్దేశం ఏంటి అని అడగండి. మీ And your ఇంట్లో ఉన్న son పిల్లలు, or daughter will say, మీ కూతురు గాని కుమారుడు గాని, Daddy, you want me to tell you the truth? డాడీ నిజం చెప్పమంటావా? Yes, my girl, tell me the truth. చెప్పు, నిజం చెప్పమ్మా. I got bored to death. నాకు అసలు మరణించినంత బోర్ అనిపించింది ఆ కూటం. And what do you say? మీరేం చెప్తారు? No, my girl, it's the house of God. You shouldn't say that. లేదు అలా అనకూడదు, దేవుని మందిరం అలా అనకూడదు. But it's the truth. కానీ అది నిజం. He got bored. She got bored. వాళ్ళకి అక్కడ బోరు కొట్టింది, ఆ అమ్మాయికి అబ్బాయికి. And she will say, or he will say, Dad, you want to hear some more of the truth? అప్పుడు వాళ్ళ డాడీ చెప్తాడు, ఇంకొంచెం సత్యం తెలుసుకుంటావా? And daddy says, yes, tell me. అప్పుడు డాడీ అంటాడు, చెప్పు. Dad, 10 minutes of television is much more interesting than your 2-hour church service. 10 నిమిషాలు టెలివిజన్ లో చూసేదే ఆసక్తిగా ఉంది 3 గంటలు అక్కడ మందిరంలో కూర్చున్న దానికంటే. Isn't that sad? ఎంత బాధాకరం అది. Who is the fault with? అక్కడ ఎవరిది పొరపాటు ఎవరిది? With those young people? ఆ యవనస్తులదా? No. కాదు. They are right in what they are saying. వాళ్ళు చెప్పేది నిజమే. The church service is boring.
ఆ సంఘంలో జరిగే కూటం బోరుగా ఉంది. because they got the pattern but no fire. ఎందుకంటే అక్కడ నమూనా మాత్రమే ఉంది, అగ్ని లేదు అక్కడ. And even in those other churches where they jump and shout and dance and walk with the mic up and down, ఇంకా కొన్ని సంఘాల్లో ఎగురటం, గంతులేయటం, అటు ఇటు తిరగటం, మైక్ పట్టుకొని చేస్తుంటారు. because they've got nothing to say, ఎందుకంటే వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు, only a few hallelujahs. హల్లెలూయా మాత్రమే ఉంది. I remember once when I was in one church in one of the Gulf countries, నేను గల్ఫ్ దేశంలో ఉన్నప్పుడు ఒక సంఘానికి where వెళ్ళాను. a lot of Pentecostal pastors go there. అక్కడ చాలా మంది పెంతెకోస్తు పాస్టర్లు వెళ్తారు So వాక్యం they చెప్పడానికి. asked the question answer time. They were asking me, అక్కడ ప్రశ్న ప్రత్యుత్తరాల సమయం ఉంది. Brother Zach, బ్రదర్ జాక్ గారు, why you don't keep on saying hallelujah in the middle of your message few times like these Pentecostal pastors? ఈ పెంతెకోస్తు పాస్టర్ లాగా మీరు ఎందుకు హల్లెలూయా హల్లెలూయా అని చెప్పరేంటి మధ్యలో, అసలు ఆ మాట I వాడలేదు. say those fellows have got nothing to say. That's why they keep saying hallelujah in the middle. వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు కాబట్టి ఏం రానప్పుడు ఇంకా హల్లెలూయా హల్లెలూయా అంటారు వాళ్ళు. Because like that you can spend half an hour saying hallelujahs, then half an hour message. కాబట్టి అప్పుడు అరగంట సేపు హల్లెలూయాలతోటి సరిపోద్ది, ఇంకా అరగంట మాత్రమే మెసేజ్ వాక్యం. I don't have time to waste like that. నాకు ఆ విధంగా సమయం వృధా చేసే అటువంటి సమయం లేదు నాకు. And secondly, they keep hallelujah. They say hallelujah because they're trying to think, what should I say next? తర్వాత హల్లెలూయా ఎందుకంటారంటే తర్వాత ఏం చెప్పాలి అనేది ఆలోచించుకుంటూ ఉంటారు, హల్లెలూయా అనుకుంటా. I say, I follow Jesus. నేను యేసుని వెంబడిస్తున్నాను. Do you find Jesus saying, blessed are the poor in spirit? Hallelujah. యేసు ప్రభు ఈ విధంగా అంటాడా, దీనాత్ములు ధన్యులు హల్లెలూయా అని. For theirs is the kingdom of heaven. Hallelujah. పరలోక రాజ్యం వారిది హల్లెలూయా అంటాడా యేసు ప్రభు. Come unto me. Hallelujah. నా ఎద్దుకు రండి All హల్లెలూయా. you who labor and are heavy laden. Hallelujah. ప్రయాసపడి భారం మోసుకున్న వారు హల్లెలూయా. And in between, for variety, మధ్యలో కొంచెం వేరుగా ఉండటం, learn from me. Hosanna. నా యొద్ద నేర్చుకోండి హోసన్నా. Do you know what Hosanna means? దాని అర్థం తెలుసా మనకు? How many of you who sing Hosanna, Hosanna, Hosanna in the song, do you know what it means? పాటల్లో మనం హోసన్నా 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 అని పాడతాం, దాని అర్థం ఏంటి? I tell you, 99.9% of Christians don't know what it means. 99.9% దాని అర్థం తెలియదు క్రైస్తవులకు. Why do you say it? మరి ఎందుకు చెబుతున్నారు? Jesus said, don't ever say anything to God which you don't mean. నీవు అర్థం చేసుకోకుండా, అర్థవంతంగా కాకుండా ఒక్క మాట కూడా దేవునితో చెప్పకూడదు. When people sing Hosanna, I don't say it. ప్రజలు హోసన్నా అంటే నేను చెప్పను హోసన్నా, Because it doesn't mean anything. ఎందుకంటే దానికి అసలు అర్థం లేదు. It was used once by the Israelites when Jesus was riding on a donkey. యేసు ప్రభు గాడిద మీద వెళుతున్నప్పుడు ఒకే ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు ఉపయోగించారు. Hosanna means save us now, son of David. ఆ హోసన్నా ఏంటంటే మమ్మల్ని ఇప్పుడు రక్షించు దేవుని కుమారుడా అని అర్థం. I'm not saying to Jesus, save me now, son of David. నేను యేసులోకి ఇలాగ అంటలేదు, ప్రభువా ఇప్పుడు నన్ను రక్షించు. It's not a word of praise. Like hallelujah at least means praise the Lord. అది స్తుతించే పదం కాదు హల్లెలూయా లాగా హోసన్నా అంటే. I am absolutely amazed at the blindness and stupidity of Christians. క్రైస్తవులో ఉన్నటువంటి అవివేకము, గుడ్డితనం చూసి నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. Where Jesus is there, ఎక్కడైతే యేసు ఉంటాడో, it's not in these words. ఈ మాటల్లో కాదు, It's in a fire అగ్నితో చూస్తారు. that our hearts burn. అగ్ని హృదయాలు మండించబడతాయి. Jesus is speaking. యేసులో మాట్లాడినప్పుడు, Do you think Jesus is a boring speaker? యేసులో బోరుగొట్టే ప్రసంగికుడు I అనుకుంటున్నారా? think he was the most interesting speaker in the whole world has ever seen in 6,000 years. ప్రపంచం ఎప్పుడు కూడా 6,000 సంవత్సరాలు చూడనటువంటి మంచి ఆసక్తికరమైన ప్రసంగాలు చేసే వ్యక్తి ప్రభువైన యేసు. Why don't we have Jesus in the midst of our churches? మన సంఘాల్లో ఎందుకు యేసు ఉండటం లేదు? Because we got a false spirit. ఎందుకంటే మనకు అబద్ధపాత్మ ఉంది. Christians are worshipping Jehovah and Baal together. ఎందుకంటే క్రైస్తవులు యెహోవాను బయలుదేవత ఇద్దరిని ఆరాధిస్తున్నారు. You say, I'm not doing that. నేను చేయట్లేదని చెప్తారు మళ్ళీ. In those days it was called Baal. ఆ రోజుల్లో బయలు ప్రవక్త అన్నారు. You know what is the new name for Baal today? బయలు దేవతకి కొత్త పేరేంటో తెలుసా? You want me to tell you? చెప్పమంటారా? Mammon. సిరి. Mammon. సిరి సంపదలు. Jesus said that in Luke 16. లూకా సువార్త 16లో ప్రభువైన యేసు చెప్పారు. What did Elijah say? ఏలియా ఏం చెప్తున్నాడు? You cannot serve Jehovah and Baal. మీరు యెహోవాను బయలు ప్రవక్తను Choose whom you want to serve. మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. Jesus said in Luke 16:13. లూకా సువార్త 16:13లో యేసు Last part. చివరి భాగం. You cannot serve God and mammon.
మీరు దేవునిని సిరిని సేవింపలేరని You చెప్పాను. cannot serve Christ and money. క్రీస్తుని డబ్బుని నీవు సేవించలేవు. That is today's Jehovah and Baal. ఈ రోజు యెహోవా బయలు ఇదే ఈ రెండు. Jehovah is Jesus Christ, యెహోవా అంటే యేసు ప్రభు, Son of God. దేవుని కుమారుడు. Baal today is Mammon. బయలు దేవత అంటే సిరి సంపదలు. You were wondering how those Israelites could worship Jehovah and Baal at the same time. మనం అనేకసార్లు ఆశ్చర్యపోతాం, ఇశ్రాయేలు ప్రజలు ఒకే సమయంలో యెహోవాను బయలును ఎలా ఆరాధించారు అని. What about you, my brother, sister? మరి మీ విషయం ఏంటి సహోదరుడు సహోదరులారా? Can you honestly say you don't serve Mammon but you only serve Jesus Christ? మీరు నిజాయితీగా చెప్పగలరా, నేను సిరిని ఆరాధించట్లేదు, దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నాను అని? Be honest with yourself and God will save you. నీ విషయంలో నువ్వు నిజాయితీగా ఉండు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. If you pretend, God will never save you. ఒకవేళ నువ్వేదో నటించినట్టయితే దేవుడు నిన్ను రక్షించలేదు. You be honest with God and say, Lord, I have discovered I am trying to serve Christ and money. మనం యథార్థంగా దేవునికి చెప్పినట్లయితే, దేవా నేను యేసుని సిరిని కూడా సేవించాలనుకుంటున్నాను యథార్థంగా చెప్తే. I'm not talking about earning money. నేను డబ్బు సంపాదించడం గురించి మాట్లాడటం. All of us have to earn money. మన అందరం కూడా డబ్బు సంపాదించుకోవాలి. I do a little business myself to earn money to support myself so that I'm not dependent on any church in the world. నేను కూడా ఈ ప్రపంచంలో ఏ సంఘం మీద ఆధారపడకుండానట్లు చిన్న వ్యాపారం నేను కూడా చేసుకుంటాను. Just because I learned it from the Apostle Paul, who made tents so that he could support himself. ఎందుకంటే పౌలు దగ్గర నేర్చుకున్న, ఆయన కూడా డేరాలల్లి సేవ చేశాడు. Paul is a great example to me. పౌలే నాకు మంచి మాదిరి. So that the non-Christians in India, ఆ క్రైస్తవేతరులు ఇండియాలో when ఉన్నవాళ్ళు they look at me, నన్ను చూసినప్పుడు they can't say, you are preaching because you want to earn money. నీవు డబ్బు కొరకే బోధిస్తున్నావని అనుకుంటున్నట్లు. I say, no. నేను చెప్తాను, I'm earning money without preaching. నేను బోధించకుండా కూడా డబ్బు సంపాదించగలను. Like Paul could say, పౌలు కూడా చెప్పగలడు, I'm doing tent, I'm making tents, I'm earning my living. నేను డేరాలు అమ్ముకుంటూ సంపాదించుకుంటాను. Jesus also, as a carpenter, he earned money. యేసు ప్రభు కూడా వడ్రంగి పని చేసి డబ్బు Because సంపాదించాడు. he had 4 younger brothers and 2 younger sisters at home to look after. ఎందుకంటే నలుగురు తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి. And a widowed mother. మళ్ళీ తల్లి ఉంది, విధవరాలు. 8 members in his family. 8 మంది పోషించబడాలి He ఇంట్లో. earned money. కాబట్టి ఆయన డబ్బు There's సంపాదించాడు. nothing wrong in that. అందులో తప్పు లేదు. But to serve money, కానీ ఆ డబ్బును సేవించటం, that's very different. అది చాలా వేరైన విషయం. Serve means money has become your master. సేవించడం అంటే అర్థం ఏంటంటే, ఆ డబ్బే నీకు ప్రభు యజమాని అయి ఉన్నాడు. Money says go here, you go here. ఆ డబ్బు ఇక్కడికి వెళ్ళమంటే వెళ్తావు. Money says go there, you go there. డబ్బు అక్కడికి వెళ్ళమంటే వెళ్తావు. That's different. అది వేరే విషయం. Where you go wherever money leads you. ఆ మనీ డబ్బులోకి వెళ్తుంటే, డబ్బు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తావు. At the same time, you want to serve Jesus Christ. అదే సమయంలో మళ్ళీ యేసు ప్రభువును కూడా You సేవించాలి. know, there are many people who go following after money, చాలా మంది డబ్బు వెనక వెళ్తుంటారు. and then they find some place where they can meet and worship Jesus Christ. అది ఎక్కడో ఒక స్థలం చూస్తారు, యేసుని What are these ఆరాధిస్తారు. people doing? వాళ్ళు ఏం They చేస్తుంటారు? are worshiping God and money. వాళ్ళు దేవుణ్ణి డబ్బుని They are ఆరాధిస్తున్నారు. fooling themselves when they think they are serving Jesus Christ. తమ తామే మోసం చేసుకుంటున్నారు, యేసుని సేవిస్తున్నారు. That is why Jesus is not in the midst of such churches. అందుకే అటువంటి సంఘాల్లో యేసు లేకుండా ఉన్నాడు. Jesus said, యేసు చెప్పాడు, if you seek the kingdom of God first, I will give you all the money you need for yourself and your children. నీవు దేవుని రాజ్యం నీతిని మొదలు వెతికినట్టయితే నీకు కావాల్సిన డబ్బు అంతా కూడా నేను ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. That is why the presence of Jesus is not there in many churches. అందుకే చాలా సంఘాల్లో ప్రభు యొక్క యేసు సన్నిధి లేదు. Many years ago, చాలా సంవత్సరాల క్రితం I said, Lord, I want you to give me the true riches of God's word. నేను ప్రభుని అడిగాను, ఓ ప్రభువా, నీ వాక్యంలో నిజమైన ధనం నాకు కావాలి అని అడిగాను. Show me things in your word which no human being can teach me. ఏ మానవుడు కూడా బోధించలేని నీ వాక్యంలో ఉన్నటువంటి నిజమైన విషయాలు నాకు బోధించమని చెప్పు. Give me the true riches of the anointing of the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉన్నటువంటి నిజమైన ధనం నాకు ఇవ్వమని Those are అడిగాను. the true riches, not rupees and paisa. ఈ డబ్బు రూపాయలు పైసలు కాదు, నిజమైన ధనం ఏంటంటే పరిశుద్ధాత్మ ఇచ్చేవి. And you know, the Lord pointed me to one verse. అప్పుడు ప్రభు ఒక వచనం చూపించాడు. Actually 2 verses, but this is one of them. 2 వచనాలు, కానీ ఇది ఒక వచనం. అందులో It was this. ఈ వచనం చూడండి. Luke 16 verse 11. లూకా 16:11 వచనం. If you are not faithful in unrighteous mammon, who will give you the true riches? కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని యెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? True riches is revelation on the word of God. సత్యమైన ధనం అంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి The ప్రత్యక్షత. true riches is the genuine anointing of the Holy Spirit. నిజమైన ధనం ఏంటంటే నిజముగా దేవుడు మాత్రమే ఇచ్చే అభిషేకం. Not just jumping up and down and speaking in tongues. ఎగరటం కాదు, అటు ఇటు ఊగటం కాదు. No.
కాదు. The true riches is the genuine fire of God, నిజమైన ధనం ఏంటంటే నిజముగా దేవుని యొద్ద నుంచి వచ్చే అగ్ని, which Jesus had, యేసు కలిగినటువంటి అగ్ని, and revelation on God's word. దేవుని వాక్యంలో ఉన్న ప్రత్యక్షత, బయలుపాటు. And according to this verse, ఆ వచనం వచ్చింది. if you want to get it, నీకు కావాలంటే you have to be absolutely faithful with money. సిరి విషయంలో నువ్వు పూర్ణంగా నమ్మకంగా ఉండాలి. Many years ago, the Lord spoke to me. చాలా సంవత్సరాల క్రితం ప్రభు మాట్లాడాడు. More than 30 years ago. 30 సంవత్సరాల క్రితం. Be faithful with money. డబ్బు విషయంలో ఎంతో నమ్మకంగా ఉండాలి. I will give you spiritual riches. అప్పుడు ఆత్మ సంబంధమైన ధనం ఇస్తాను నీకు. And if you become unfaithful, I will take away those riches. ఒకవేళ డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉంటే ఆ యొక్క నిజమైన ధనం తీసేస్తాను. So when I listen today to a boring speaker, ఇప్పుడు ఎవరైనా బోరు కొట్టే ప్రసంగికుల్ని విన్నప్పుడు who cannot teach me anything new from the word of God, దేవుని వాక్యంలో నుంచి కొత్తది ఏది కూడా నాకు who has no చెప్పలేని, anointing of fire upon his life, ఎటువంటి అభిషేకం అగ్ని లేనివాడు, without knowing anything about his life, తన జీవితం తెలియనటువంటి వాడు, according to this verse, ఈ వచనాన్ని బట్టి I can say, there is a man who is unfaithful with money. నేను చెప్పగలను, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉన్న వ్యక్తి ఉన్నాడు. I listen to all these television preachers, ఈ టెలివిజన్ లో వచ్చే బోధకులు వింటున్నాను. deceivers, మోసగాళ్ళు ఉన్నారు. who say God can do miracles. దేవుడు అద్భుతాలు చేయగలడు అంటారు. Haven't you seen them on your Christian television? మీ టీవీలో చూసారా? He can do miracles. మేము అద్భుతాలు చేయగలం. He can raise the dead. మేము He can open blind eyes. మేము కళ్ళు తెరుస్తాం. Every miracle. అన్ని అద్భుతాలు. Only one miracle God cannot do. కానీ ఒక అద్భుతం దేవుడు చేయలేని అద్భుతం ఉంది. He can't give me money. That you have to give me. దేవుడు డబ్బు మాత్రం ఇవ్వడు, ఆ డబ్బు మటుకు మీరు ఇవ్వాలి. అద్భుతాలు మేము చేస్తాం, డబ్బు మటుకు మీరు ఇవ్వాలి. What sort of God is this? He can do every miracle except give you money. ఎటువంటి దేవుడు ఈయన? ఎటువంటి దేవుడు? అన్ని అద్భుతాలు చేయగలిగిన డబ్బు ఇవ్వలేని దేవుడు ఈయనేమి దేవుడు? I'm not surprised by those deceivers. ఇటువంటి మోసగాళ్ళని చూసి నేనేం ఆశ్చర్యపడ్డా. I'm surprised by the millions of Christians who sit with their mouth open watching these people and sending them money. చాలా మంది నోరు తెరుచుకొని వింటూ వాళ్ళకి డబ్బులు పంపే క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. I say, when will your eyes be open to this deception? ఈ మోసం నుంచి బయటపడటానికి అసలు నీ కళ్ళు ఎప్పుడు తెరవబడతాయి? Oh brother, but these preachers such good things. ఓ సహోదరుడా, ఈ బోధకుడు చాలా మంచి విషయాలు చెప్పాడు. The tabernacle is exactly according to the pattern. ప్రత్యక్ష గుడారం అంతా కూడా దేవుడు చెప్పినట్టు నమూనా ప్రకారమే ఉంది. You can't see it as a Philistine tabernacle. కానీ నువ్వు ఒకటి చూడలేకపోతున్నావు, అది ఫిలిస్తీయుల fire is not there. అక్కడ దేవుని అగ్ని లేదు. Just the jumping excitement of Baal's prophets. ఊరికే ఎగరటం, బయల ప్రవక్తలాగా ఎగరటం మాత్రమే ఉంది అక్కడ. And I'm sorry that there's hardly a preacher in India to expose all this nonsense. ఈ ఇండియాలో వాటిని బయట పెట్టే బోధకుడు అసలు ఉన్నారో లేదో నాకు తెలియదు. People are afraid. వాళ్ళు భయపడుతున్నారు. Oh brother, don't touch the anointed of God. బ్రదరు, అక్కడ అభిషేకం పొందిన వాళ్ళు టచ్ చేయరు, ముట్టుకోవద్దు. These are not anointed of God. వీళ్ళు దేవుని అభిషేకం కలిగిన They are వాళ్ళు, lovers of money. వాళ్ళు ఆ డబ్బును ప్రేమించే వాళ్ళు. Don't speak against the Holy Spirit. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడొద్దు. I'm speaking against these counterfeit spirits. ఈ యొక్క అబద్ధపు ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. Like Jesus came into the world to expose the false teaching of the Pharisees. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే పరిసయ్యుల యొక్క అబద్ధ తప్పుడు బోధలను బయట పెట్టడానికి యేసుప్రభు And వచ్చాడు. then said, అప్పుడు చెప్పాడు, he who has ears to hear, let him hear. వినుటకు చెవులు గలవాడు వినుగాక. Because he knew everybody will not hear. కాబట్టి ఆయనకు తెలుసు అందరూ వినరని. I say the same thing. నేను కూడా అదే He చెప్తాను. who has ears to hear, let him hear. చెవులు గలవాడు వినుగాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, I pray you will save this generation of people from the deception that's going on. ఈ తరములో ఉన్నటువంటి ప్రజలను ప్రతి మోసం నుండి రక్షించు ప్రభువా. Help them to have discernment about the real fire of God. నిజమైన దేవుని అగ్ని గురించిన ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి That which will దయచేయండి. lead them to a holy life. పరిశుద్ధ జీవితం నడిపించే ఆ యొక్క అగ్ని, To real godliness in their life and in their home. నిజమైనటువంటి దేవుని యొక్క శక్తిని దయచేయి. That will bring the fire of God into the churches. దేవుని యొక్క అగ్ని సంఘాల్లోని తీసుకొని రా ప్రభు. Not a false fire. అబద్ధపు అగ్ని వద్దు That దేవా. will save our young people from deception. మా యవనస్తుల్ని ప్రతి మోసం నుండి రక్షించు దేవా. We pray in Jesus' name. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.